మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, చాలామందికి డబ్బు సంపాదించాలి, మంచి జీవితం జీవించాలి అని చాలామందికి ఉంటుంది. కానీ ఎందుకు సంపాదించలేకపోతున్నారు అనే దాని గురించి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన కనుక బలంగా ఉంటే ఖచ్చితంగా విశ్వం ఎలా సహకరిస్తుందో మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, టాపిక్లోకి వెళ్దాం మిత్రులారా. ఈరోజు చాలా ఆసక్తికరమైన ఒక మంచి అంశం గురించి అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను. అదే డబ్బు సంపాదించే బలమైన కోరిక. ఆ బలమైన కోరికని మనం యూనివర్స్కి ఎలా ఇవ్వాలి, అలా యూనివర్స్కి ఇవ్వడం ద్వారా యూనివర్స్ మనకు ఎలా సహకరిస్తుందనే దాని గురించి ఈరోజు మీరు తెలుసుకుంటారు. అయితే చాలామందికి డబ్బు సంపాదించిన కోరిక ఉంటుంది, కానీ అది మన అవసరాలను తీర్చుకోవడానికి కావచ్చు, కుటుంబానికి మంచి జీవితాన్ని ఇవ్వడానికి కావచ్చు, లేదా సమాజానికి ఏదైనా చేయడానికి కావచ్చు. అయితే ఈ కోరిక కేవలం ఆలోచనగా కాకుండా ఒక దృఢమైన సంకల్పంగా మారినప్పుడు మాత్రమే అద్భుతాలు జరుగుతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, అలాంటి అద్భుతాలు జరగాలంటే మనకి ఏం కావాలి, మనం ఏం చేయాలి, ఎలా ఆలోచించాలనే దాని గురించి ఈ వీడియోలో ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకే, ఫస్ట్ది మీ యొక్క కోరికలు అద్భుతాలుగా సృష్టించబడాలి అంటే మీలో సంకల్పం గట్టిగా ఉండాలి. మీ మొదటి అడుగు సంకల్పంగా గట్టిగా ఉండాలి. అంటే మీ సంకల్పం, మీరు ఏదైతే సంకల్పం చేశారో, నేను డబ్బు సంపాదించాలని బలమైన కోరిక మీకు ఎలా అయితే ఉందో, సమాజానికి ఎలా అయితే ఉపయోగపడాలని, మీ కుటుంబానికి, సమాజానికి ఎలాగైతే ఉపయోగపడాలి, డబ్బు సంపాదించాలని ఎలాంటి కోరిక బలంగా ఉందో ఆ కోరికని సంకల్పంగా మార్చుకోవాలి. ఖచ్చితంగా నేను సాధిస్తాను అనే ఒక సంకల్పంగా మార్చుకున్నప్పుడు మాత్రమే అది మీరు సాధించగలరు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, మనం ఏదైనా సాధించాలంటే మొదటగా మన మనసులో ఒక స్పష్టమైన సంకల్పం ఉండాలి. నాకు డబ్బు కావాలి అని అనుకోవడం ఒక సాధారణమైన కోరిక మై డియర్ ఫ్రెండ్స్. నాకు డబ్బు కావాలి అని అనుకోవడం ఒక సాధారణమైన కోరిక. కానీ నేను నెలకు ₹1,00,000 సంపాదిస్తాను, దాని ద్వారా నా కుటుంబాన్ని బాగా చూసుకుంటాను, నా వ్యాపారాన్ని బాగా విస్తరిస్తాను అని ఒక స్పష్టమైన లక్ష్యంతో కూడిన సంకల్పం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఈ సంకల్పం ఎంత స్పష్టంగా బలంగా ఉంటుందో అంత త్వరగా విశ్వం మీకు స్పందిస్తుంది, విశ్వం మీకు సహకరిస్తుంది, స్పందిస్తుంది. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, రెండోది ఏంటంటే సానుకూల దృక్పథం ఉండాలి. మీరు సాధించాలంటే మీ బలమైన సంకల్పం సాధించడానికి మీకు పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. అంటే మంచిగా ఆలోచించే మైండ్ సెట్, మంచిగా ఆలోచనలు, ఆలోచించే విషయాలు మీరు తెలుసుకోవాలి. సానుకూల దృక్పథం మీకు ఉండాలి. డబ్బు సంపాదించాలనే ఆలోచనతో పాటు మనకు సానుకూల దృక్పథం చాలా ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు సంపాదించడం కష్టమని, నేను చేయలేనేమో అని ప్రతికూల ఆలోచనలు ఎప్పుడు చేయకూడదు. అలాంటి ఎప్పుడు చేసినా కూడా విశ్వం మీకు అలాంటివే ఇస్తుంది, పరిస్థితులను సృష్టిస్తుంది. మీరు ఏదైతే కోరుకున్నారో అలాంటి పరిస్థితులు మీకు విశ్వం సృష్టిస్తుంది. కాబట్టి దానికి బదులుగా నేను డబ్బు సంపాదించగలను, నేను డబ్బు సంపాదించడానికి నేను అర్హుడిని, అన్ని అవకాశాలు నా వైపు వస్తాయి అని బలంగా నమ్మినప్పుడు మన చుట్టూ సానుకూల శక్తి పెరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ సానుకూలత అనేది మనకు ఎప్పుడైతే మన చుట్టూ పరిమితులు లేకుండా పెరుగుతుందో అప్పుడు మనం సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, కష్టాలను అధిగమించడానికి సహాయపడుతుంది. అవకాశాలను మనం గుర్తించగలుగుతాం. ఓకే, మనం డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఉన్నప్పుడు విశ్వం మనకు అనేక అవకాశాలను సృష్టిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, మీరు దృఢ సంకల్పంతో, మీరు డబ్బు సంపాదించాలని దృఢ సంకల్పంతో ఉన్నప్పుడు, మీరు మంచి ఆలోచనతో ఉన్నప్పుడు, డబ్బు సంపాదించాలనే ఒక కసితో ఉన్నప్పుడు, మంచి సంకల్పంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా విశ్వం అనేది మనకు అనేక అవకాశాలను సృష్టిస్తుంది. అయితే అవి కొత్త వ్యాపార ఆలోచనలు కావచ్చు, ఒక పెట్టుబడి అవకాశం కావచ్చు, లేదా ఒక కొత్త పరిచయం కావచ్చు. అయితే ఈ అవకాశాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడం అనేది మన చేతిలో ఉంటుంది. ఎస్, విశ్వం మనకు అవకాశాలను మాత్రం ఇస్తుంది. ఆ అవకాశాలను మనం గుర్తించాలి, దాన్నే చర్య అంటారు. ఓకే, అవకాశాలను మనం గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడం అనేది మన చేతిలో ఉంటుంది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయం అనిపించవచ్చు మనకి, కానీ దాని ద్వారానే పెద్ద మార్పులు రావచ్చు మై డియర్ ఫ్రెండ్స్. పెద్ద మార్పులు వస్తాయి కూడా, వస్తాయి కూడా. కాబట్టి ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఓకే, ఎందుకంటే మనకు చేంజ్ కావాలని ఒక సంకల్పంతో ఉన్నాం కాబట్టి విశ్వం మనకు ఏదైతే ఇస్తుందో దాన్ని తీసుకోవడానికి మనం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అందులో కర్మ సిద్ధాంతం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కర్మ సిద్ధాంతం అంటే కృషి. విశ్వం మనకు సహకరిస్తుందంటే మనం ఏమీ చేయకుండా కూర్చోవడం కాదండి. విశ్వం మనకు సహకరిస్తుంది అంటే మనం ఏమీ చేయకుండా కూర్చోవడం కాదు, కష్టపడి పనిచేయడం, సరైన ప్రణాళికతో ముందుకు సాగడం అండి. అంటే కష్టపడి చేయడం అంటే మీరు ఎండలో వెళ్ళి కట్టెలు కొట్టమని, లేదా రోజు కూలి పనికి వెళ్ళమని కాదు. మీ యొక్క అద్భుతమైన సంకల్పంతో మీ మైండ్ని ఉపయోగించుకొని విశ్వం మీకు ఏదైతే ఇచ్చిందో, విశ్వం మీకు ఎలా అయితే సహకరిస్తుందో వాటిని క్యాప్చర్ చేసి వాటిని ఆచరణలో పెట్టడం అదే కష్టమని అని అంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగడం చాలా అవసరం అండి. విశ్వం మీకు ఏదైతే ఇచ్చిందో దానికి ఒక ప్రణాళికతో ముందుకు సాగాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధించగలుగుతారు, డబ్బు పరంగా ధనవంతులు అవ్వగలుగుతారు. మనం ఎంత కష్టపడితే అంత త్వరగా మన లక్ష్యాలను చేరుకుంటాం. ఎస్,
మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మనం ఎంత కష్టపడితే అంత త్వరగా మన లక్ష్యాలను చేరుకుంటాం. మన కృషికి తగ్గ ప్రతిఫలాన్ని విశ్వం ఖచ్చితంగా ఇస్తుంది. దీన్నే కర్మ సిద్ధాంతం. ఇది కర్మ సిద్ధాంతం. మనం ఎంత ఇస్తామో అంతకు పదింతలు తిరిగి పొందామని మాట వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఎంత ఇస్తామో అంతకు పదింతలు అనేది మనం పొందుతాం అనేది గుర్తుపెట్టుకోండి. అంటే యూనివర్స్కి మీరు ఎంత పాజిటివ్గా మీ యొక్క ఇన్ఫర్మేషన్ నాకు కావాలి, ఇది కావాలని బలంగా సంకల్పంతో మీరు బలంగా కోరుకుంటారో దానికి పదింతలు విశ్వం మనకి ఇస్తుందంట. అయితే అది ఇచ్చే వరకు మనం ఓపికతో ఉండాలి. మళ్ళీ నెగటివ్ థింక్ చేయకూడదు. అంటే సానుకూలంగానే థింక్ చేయాలి, కానీ ప్రతికూలంగా థింక్ చేయకూడదు. నెగటివ్ థింక్ చేయకూడదు. ఎప్పుడు కూడా నెగటివ్ థింక్ చేయకూడదు. చాలామంది ఏమంటే 5 రోజులు, 10 రోజులు, 20 రోజులు చేస్తారు. మనీ అఫర్మేషన్ చేయంటే ఇలాంటి వీడియోలు మనీ అఫర్మేషన్ గురించి చేస్తారు, నేను ధనవంతుననే దాని గురించి చేస్తారు. కానీ ఎక్కువ రోజులు చేయరు, ఎందుకంటే వెంటనే రాదు. యూనివర్స్ కూడా మనకు పరీక్ష పెడుతుంది. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఓకే, అలాగే మనకు గ్రాటిట్యూడ్ ఉండాలి ఖచ్చితంగా. మనం ఇప్పటివరకు మన దగ్గర ఏదైతే ఉందో మై డియర్ ఫ్రెండ్స్, మీకు తెలుసా ఈ ప్రపంచంలో ఒక్క పూట కూడా ఫుడ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మనకు 2 పూటల ఫుడ్ తింటున్నాం, మన కాళ్ళు చేతులు అంతా బాగున్నాయి, అంతా మనం చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. అంటే ప్రతిదానికి మనం గ్రాటిట్యూడ్, కృతజ్ఞత తెలుపుకోవాలి. ప్రతిరోజు కృతజ్ఞత అనేది తెలుపుకోవాలి. అప్పుడే మనకు విశ్వం అనేది సహకరిస్తుంది. ఓకే, ప్రతిరోజు మార్నింగ్ లేవగానే మీకున్న ప్రతి వాటికి, ఓకే, మార్నింగ్ పడుకున్న తర్వాత నైట్ ఉదయం నిద్ర లేవని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ మనం నిద్ర లేచామంటే దానికి గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి, కృతజ్ఞత తెలుపుకోవాలి. చివరగా మనం పొందిన ప్రతిదానికి కృతజ్ఞత భావం కలిగి ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్నదాని పట్ల కృతజ్ఞతగా ఉన్నప్పుడు విశ్వం మనకు మరింత ఇస్తుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఒక నిరంతర ప్రక్రియ. మనం ఎంత ఎక్కువగా కృతజ్ఞతతో ఉంటామో అంత ఎక్కువగా సంపదను, శ్రేయస్సును మన జీవితంలోకి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మన జీవితంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అలాగే నేను ఈ వీడియో ముగించడానికి ముందు కొన్ని విషయాలు మీతో చెప్తాను. డబ్బు సంపాదించాలనే మంచి ఆలోచన మనలో బలంగా ఉన్నప్పుడు విశ్వం అనేది అనేక విధాలుగా మనం సహకరిస్తుంది. మన సంకల్పానికి తగిన విధంగా మార్గాలను చూపుతుంది. సానుకూల శక్తిని మన చుట్టూ సృష్టిస్తుంది. అవకాశాలను మన ముందుకు తీసుకొస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మన కృషికి తగిన ఫలితాలను కూడా ఇస్తుంది. కాబట్టి మీ ఆలోచనలను సంకల్పంగా మార్చుకోండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీ ఆలోచనను సంకల్పంగా మార్చుకోండి. సానుకూలంగా ఉండండి, అవకాశాలను అందిపుచ్చుకోండి, కష్టపడండి మరియు కృతజ్ఞతతో జీవించండి. అప్పుడు విశ్వం మీకు అద్భుతమైన మార్గాలను చూపుతుంది. ఆ మార్గాల ద్వారా మీరు ఉన్నతోన్నత శిఖరాలకు ఎదగడానికి ఒక అవకాశం, ఒక మార్గం దొరుకుతుంది. మీరు ధనవంతులు ఖచ్చితంగా అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. మీరు ధనవంతులు అవ్వడానికే ఈ భూమి మీద సృష్టించబడ్డారు, ఈ భూమి మీదకి వచ్చారు. ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు. ఆ ధనవంతులు అవ్వడానికి విశ్వంకి పాజిటివ్గా కోరుకోండి. సంపూర్ణమైన ఆలోచనలు ఇవ్వండి. నేను ధనవంతుని ఒక సంకల్పం విశ్వానికి ఇవ్వండి. మీ సంకల్పం, మీ బలమైన సంకల్పం, మీరు ఎలా ఆలోచించగలుగుతారనే మార్గాలను ఖచ్చితంగా మీరు విశ్వానికి ఇవ్వండి. ఖచ్చితంగా అలా ఇచ్చినప్పుడు మీరు ధనవంతులు అవుతారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు ధన్యవాదాలు.